గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. అసలు ఇక్కడ అక్కడ లేదు, అన్ని లాంగ్వేజ్‌లోనే. నేను కేవీపీకేట్ లో చదువుకున్నా, సెంట్రల్ స్కూల్. సో తెలుగు ఉండేది కాదు, సో హిందీ. తెలుగు నేర్చుకున్నారా? తెలుగు మా ఫాదర్ నేర్పించారు. ఇంకా స్కూల్లో లేదు తెలుగు. సెంట్రల్ స్కూల్లో నేను కేవీపీకేట్లో చదువుకున్నప్పుడు లేదు, హిందీ ఇంగ్లీష్ అంతే అంతే. సో తెలుగు ఇంట్లో నేర్పించారు, రాయడం అవన్నీ. సో హిందీ వచ్చు రెగ్యులర్, మన నార్త్ ఇండియన్లో మా హిందీ, పంజాబీ కొంతవరకు వచ్చు, మామూలు రెగ్యులర్ తెలుగు వచ్చు, తెలంగాణ, మన హైదరాబాదీ హిందీ. ఓకే. సో ఎక్కడెక్కడ లాంగ్వేజ్ నేను స్ట్రాంగ్ అనుకుంటున్నాను వచ్చో ఆ స్కోప్లో చూసుకుంటున్నాను. ఎవరు ఫేవరెట్ హీరో? ఎవరు? వెంకటేష్ గారు. మా ఫ్యామిలీ ప్యాకేజ్, మా ఫ్యామిలీ అంతా మొత్తం. సిద్ధు కూడా. ఓకే. ఆయన పేరు చెప్తేనే మై ఐజ్ ఆర్ లిట్, ఇట్లా ఫేస్ బ్రైటన్ అవుతుంది. జస్ట్ అంటే చెప్పడానికి స్పిరిచువల్ అని పేరు వాడతాం కదా, దర్ ఇస్ నథింగ్ కాల్డ్ స్పిరిచువల్ మెటీరియల్స్, ఇట్స్ ఆల్ వన్ లైఫ్. ఓకే. బట్ ఐఎమ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ రమణ మహర్షి అండ్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఆయన కూడా బాగా ఫాలో అవుతారు. ఆయన ఒకప్పుడు నాకు ఆయన స్పిరిచువల్ గురువు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నేను ఏదన్నా కొంచెం ఇలా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తా. ఓకే. ఒక 1 hour కూర్చున్నామంటే హ్యాపీగా. హిస్ ప్లేస్. ఇది ఇంక వర్క్ లో ఉండి టెన్షన్స్ అది హడావుడి ఉంటది కదా, నాకు ఫస్ట్ గుర్తొచ్చేది వెంకటేష్ గారు. ఈవెన్ మొన్న కూడా సిసిఎల్ జరిగేటప్పుడు అడిగాను, వెంకటేష్ గారు ఒకసారి వద్దాం, ఎప్పుడైనా వచ్చాయంటారు ఆయన. అంటే అసలు ఇంకా సినిమా ఉండదు, ఆయన హ్యాపీగా ప్రపంచంలో ఉన్న రకరకాల స్పిరిచువల్ కి సంబంధించిన విషయాలన్నీ ఆయన కాడ చాలా ఉంటుంది. ఈజ్ ఎన్సైక్లోపీడియా చెప్పాలంటే ఆ విషయాలలో. గ్రేట్ మ్యాన్. స్విచ్ ఆఫ్ అయిపోతాడు, అసలు స్విచ్ ఆఫ్ అయిపోతారు ఆయన. నేను యాక్టర్ కాదు, రామానాయుడు గారు కొడుకున్నా కాదు, ఈ రామానాయుడు స్టూడియోస్ మందే కాదు, ఐఎమ్ ఏ స్పిరిచువల్ గురు, ఏం కావాలో అది చెప్తారు. అంత నాలెడ్జ్ ఉంది ఆయన కాడ. విన్నా, చాలా మంది చెప్పారు నాకు. అవును. సో ఈజ్ మై ఫేవరెట్, మా ఫ్యామిలీలో అందరికి. సిద్ధుకు కూడా. అవును, సిద్ధుకు కూడా ఈజ్ అ ఫేవరెట్ బికాజ్ ఈజ్ ప్రాబ్లీ బికాజ్ ఆయన ఈజ్ పార్ట్ ఆఫ్ స్టోరీస్ ఆల్వేస్. సో అలాంటి క్యారెక్టర్స్ చేయాలని డెఫినెట్లీ తొందరలో ఆయనతో కూడా యాక్ట్ చేస్తారేమో. చెప్పలేం, చేయొచ్చు. ఎవరితో ఐ బిలీవ్ దట్ కీప్ వర్కింగ్, యూ కీప్ వర్కింగ్, చేతిలో ఉన్న పనే ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న జనరేషన్లో నచ్చే హీరో ఎవరు? లైక్ అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు. అల్లు అర్జున్ గారు, ప్రభాస్ అంటే అందరిలో ఒకటి ఉంది కదండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అంటే హిజ్ జస్ట్ పవర్ హౌస్ యాక్టింగ్. ఇది విశ్వాక్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఓకే. హైపర్ ఇది ఉంటాడు. శేష్ ఇస్ లైక్ హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయి ఆయన సినిమాలు అన్నీ, రైట్? ఆల్ దోస్ స్లిక్ థ్రిల్లర్స్. సో అట్లా అందరూ ఇష్టమే. అట్లా ఫేవరెట్ అంటే అప్పట్లో వెంకీ గారు, ఇట్స్ బిన్ కంటిన్యూయింగ్. బట్ నౌ స్లోలీ విత్ ఏజ్ ఆల్సో ఇట్స్ లైక్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్టైల్. అందుకే ఉన్నారు నీళ్ళు, లేకపోతే ఏదో ఒక స్పెషాలిటీ లేకపోతే ఉండరు. ఓకే. కానీ ఒకటి జనరల్గా సినిమాలు తగ్గిపోయింది చూడడం. సో ఇప్పుడు స్టార్ట్ చేశారా సిద్ధు జొన్నలగడ్డస్ బ్రదర్ అని మీరు ఇండస్ట్రీలో? లే, వాళ్ళు జయరామ్ ఈశ్వర్ ఉన్నా కూడా వాళ్ళు చైతు జొన్నలగడ్డ అని రాసుకున్నారు. ఇప్పుడు ఇంకా అక్కర్లేదు సార్. జయరామ్ ఈశ్వర్ అనే పేరు, ఇట్ హ్యాడ్ ఎ పర్పస్, ఇట్ వాస్ సర్వ్డ్, ఇట్స్ డన్ అండ్ డస్టెడ్. ఎప్పుడు యాక్ట్ చేస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డ మూవీలో? స్టోరీ ఏదైనా ఉంటే ఇంకా అక్కడ దాకా ఏమో ఆలోచించాలి అంతే. ఇప్పుడు నా సినిమాలు కూడా నేనేమి ఏం చేస్తున్నాను కూడా చాలా మందికి తెలియదు. ఇన్ఫాక్ట్ మా హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ కూడా నేను బ్యాక్ వచ్చినట్టు సినిమాలు చేస్తున్నట్టు మొన్న ఎవరో ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి, అరే బబుల్గమ్ నువ్వేనా అది అని. నేనే మరి చెప్పలేదేంట్రా అని. చెప్పేది ఏముంది అట్లా. సో కొంచెం పెద్ద అది ఇట్లా వర్క్ అంతే. ఫర్ మీ ఐ లివ్ మై లైఫ్ సిన్సియర్లీ, నాట్ సీరియస్లీ. సిన్సియర్గా వర్క్ చేసుకోవడం, వెళ్ళిపో. సో మన సిద్ధు యాక్టింగ్కి ఎన్ని మార్క్స్ చేస్తారు యాజ్ ఏ బ్రదర్గా, యాజ్ ఏ సినిమాని ఇష్టపడే? సినిమా బట్టి సార్, టిల్లు 10 out of 10 ఆ క్యారెక్టర్. సో టిల్లు 2 ఇప్పుడు రాబోతుంది కదా. ఒకవేళ క్యారెక్టర్ డిమాండ్ చేసి స్టోరీ బాగుంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేయడానికి ఇష్టం సిద్ధుతో? బ్రదర్ అయితే ఇట్స్ న్యాచురల్ ఉంటుంది. ఓకే. కానీ ఏదైనా కూడా మొన్న ఏదో అనుకున్నాను నేను, ఏదో ఎవరో ఇట్లా బ్రదర్స్ ఏదో ఒక స్టోరీ చెప్తే దాంట్లో విలన్ రోల్ ఉంది ఒకటి, అది చేస్తే బాగుంటుందా అని అనుకుంటున్నాను. అగైన్స్ట్ ఈచ్ అదర్. ఇప్పుడు బ్రదర్స్ అంటే ఓకే, అంటే ఇట్ ఆల్ డిపెండ్ ఆన్ ద స్టోరీ. ఆ స్టోరీలో ఏది కరెక్ట్గా మోర్ సూట్ అవుతుంది. సో మీరైతే ఇంకా ఇండస్ట్రీ, ఇంకా వర్క్ ఉన్న రోజులు ఇండస్ట్రీ సార్, వర్క్ లేకపోతే వెళ్ళిపోతాం. ఐఎమ్ హ్యాపీ ఈదర్ వే. ప్రపంచ యాత్రలు ఎక్కువ చేస్తాం. అవునవును. ఎన్ని కంట్రీస్ తిరిగారు ఇప్పటికి? 59 to 65 అయి ఉంటుంది సార్. 65 కంట్రీస్. ఇంట్రెస్ట్ బాగా. ఏం చేస్తారు పోయి అక్కడికి? అంటే నేను యాక్చువల్లీ ఐఎమ్ ట్రావెలర్, ఐఎమ్ నాట్ ఎ టూరిస్ట్. ట్రావెలర్. ఓకే.
సో వెళ్ళినా కూడా ఫోటోలు తీసుకుని వందే పోతే ఆ మెయిన్ క్రౌడెడ్ ప్లేస్ వెళ్ళిపోయి ఏదైనా మెయిన్ సిటీ నుంచి ఇంకొంచెం దూరం ఒక ట్రైన్ ఎక్కి ఒక 1 అవర్లో ఒక దగ్గర ఇల్లు తీసుకుని ఒక లోకల్స్తోనే ఉంటారు. నార్మల్ మనం హైదరాబాద్లో ఎలా ఉంటామో ఐ ప్రిఫర్ దట్ కైండ్ ఆఫ్ స్లో ట్రావెలింగ్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏదో అనుకుంటున్నా ప్లాన్ టు గో టు బర్లిన్ ఆర్ క్రొయేషియా. ఓకే. అక్కడ నుంచి ఇంకేదైనా 3-4 అవర్స్లో వేరే ఏదైనా ఊరు చూసుకుని ఐ విల్ జస్ట్ గో దేర్. మంచి బాగా నచ్చిన కంట్రీ ఏంటి మీరు? స్లోవేనియా అని ఒక కంట్రీ. స్లోవేనియా. ఓకే. ఎక్కడ? నేను చాలా ఐ హైక్ అలాట్. ఓకే. సో స్లోవేనియా అనే కంట్రీ ఉంది. క్రొయేషియా నుంచి ఒక ఫ్యూ అవర్స్ ఉంది అది. ఆస్ట్రియా ఒకటి. నాకు యూరోప్ ఇన్ జనరల్ చాలా ఇష్టం. ఇప్పుడు బాగా వెళ్తారు యూరోప్ కదా? నేనా ఈ సీజన్ ఇప్పుడు కాదు, స్టార్టింగ్ ఫ్రమ్ మే, జూన్, జూలై, ఆగస్ట్. ఓకే. ఏప్రిల్ కూడా ఇట్స్ నాట్ దట్. ఏప్రిల్ ఎండ్ నుంచి షోల్డర్ సీజన్ అంటారు ట్రావెల్కి. బట్ ఐ అవాయిడ్ దోస్ క్రౌడెడ్ ఇది. కానీ యూరోప్ ఇస్ మై ఫేవరెట్. ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్స్లో ఎక్కడైనా కూడా ఎక్సెప్ట్ ఆమ్స్టర్డామ్. సో స్టిల్ బ్యాచులర్ కదా? ఏ కంట్రీలో అమ్మాయిలు భలే ఉన్నారా? నచ్చిన కంట్రీ ఏంటి? ఆమ్స్టర్డామ్, ఇటలీలో మిలాన్లో ఐ మెట్ ఫ్యూ పీపుల్. అంటే నేనేం అంత అంటే మీ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ కాకపోవచ్చు కానీ అంత ఎక్స్పర్ట్ లాగా కానీ సార్ అటేం లేదు సార్. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ వాంట్. సౌత్ అమెరికన్ కంట్రీస్ ఆర్ మచ్ బెటర్ కంపేర్ టు అదర్ కంట్రీస్. నేను ఐ జస్ట్ ట్రావెల్, ఈట్ గుడ్ ఫుడ్. ఎలా సార్, లవ్ చేస్తారా లేకపోతే డైరెక్ట్ డేట్కి వెళ్దామని అడుగుతారా? లేకపోతే ఒక అండర్స్టాండ్ చేసుకొని అర్థం కాలేదు అసలు క్యాండిల్ లైట్ డిన్నర్ లేకపోతే ఏదో? ఏం లేదు సార్. అది బేసికల్ ఏంటంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ గ్రూప్స్ ఐమ్ పార్ట్ ఆఫ్. సో ఇటలీకి వెళ్తే ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్తో పాటు వెళ్ళడం అంతే సార్. ఇఫ్ సంబడి లైక్స్ అండ్ యూ వాంట్ టు హ్యాంగ్ అవుట్, ఐ విల్ హ్యాంగ్ అవుట్. దట్స్ ఆల్. అంతే సార్, ఏం పెద్ద ఏం లేదు. మై లైఫ్ ఈజ్ హ్యాపీ ఈదర్ వే. దట్స్ ద బెస్ట్ స్టేటస్ కో ఇదన్నమాట. సిద్ధు కూడా ఎంత ఓపెన్గా ఉండడేమో. మోస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇక్కడ కదా, ట్రావెల్ ఎక్స్పీరియన్స్తో వస్తుందేమో. 200% వస్తుంది. మీరు చూస్తేనేమో చాలా కామ్గా, క్వైట్గా, యాక్చువల్లీ ఐ లెర్న్డ్ ఎ లాట్ ట్రావెల్లో కూడా. ఇంట్రోవర్ట్గా. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ థింగ్. ఐ లివ్డ్ ఇన్ యూఎస్ ఫర్ 20 years. నేను వెళ్ళింది కూడా డబ్బులు సంపాదించాలన్న సోల్ దాంట్లో వెళ్ళలేదు. ఓకే. సంపాదించారు బాగా? బాగా ఏం లేదు సార్. ఐఎమ్ నాట్ రిచ్ బట్ ఐఎమ్ వెరీ వెల్దీ. ఓకే. నాకు లైఫ్లో సుఖం బాగుంది, డబ్బు ఎక్కువ లేకపోయింది. సో ఐ డోంట్ డబ్బు మరీ ఎక్కువ ఉన్న సుఖం ఉండదు మళ్ళీ. అది డిపెండ్స్ సార్. ఇప్పుడు నేను ఒక స్టేజ్ దాకా అనుకుని ఇంత వస్తే చాలు అనుకుని అయిపోయింది. నా ఒక్కడికి ఎంత కావాలి? అందుకే 5 ఏళ్ళు పెట్టుకున్నాను. ఐ విల్ ట్రై ఎవ్రీథింగ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ ఇన్ లైఫ్. అండ్ ఇఫ్ ఐఎమ్ డన్ విత్ 5 years, ఇఫ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ ఎక్స్టెండ్, అదర్వైజ్ ఐ విల్ గో బ్యాక్. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, హెల్త్ ఉన్నదాకా. కమింగ్ ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ ఇయర్? పవన్ సాధినేని గారిది ఒకటి సినిమా నడుస్తుంది. ఓకే. అభిషేక్ పిక్చర్స్ది ఒకటి ఇన్ ప్రిన్సిపల్ అనుకున్నాము. అది ఈటీవీ విన్ వాళ్ళది ఒకటి ఉంది. మంచి బ్యానర్స్ చేస్తున్నారు. ఇంకో 2 పెద్ద బ్యానర్లో వీఆర్ టాకింగ్ అబౌట్ ద రోల్ అది ఇది. ఇంకో 2-3. సో అదే ఇప్పుడు ఒకసారి ఒక చిన్న ట్రిప్ వేసుకుని సామాన్లు అంది తెచ్చేసుకుందాం అనుకుంటున్నాను. సో చిన్నగా ఫిలిం దగ్గరకు వచ్చేద్దామని. అంతే అంతే అంతే. అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు యూరోప్కి వెళ్ళిపోతూ మధ్యలో. సూపర్, ఎంజాయ్ యువర్ లైఫ్. మిమ్మల్ని చూస్తుంటే జెలస్గా ఫీల్ అవుతారు చాలా. అయ్యో అట్లే లేదు, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్. అందుకే మేబీ దట్స్ వై యాక్టింగ్లో కూడా అది కనపడుతుంది. ఐ హ్యావ్ నథింగ్ టు ప్రూవ్ టు ఎనీవన్ ఎక్సెప్ట్ మై సెల్ఫ్. ఓకే. అండ్ ఆబ్వియస్లీ ఐ వాంట్ టు సీ ద డైరెక్టర్ ఇస్ హ్యాపీ. ఓకే, మానిటర్లో కూడా చూసుకునే అలవాటు లేదు సార్. మీకు ఓకే అంటే ఓకే చూసుకుంటారు సార్, అక్కర్లేదు సార్. కార్లు ఇవన్నీ బాగా వాడతారా? ఫాస్ట్ మస్టాంగ్ ఉంది కన్వర్టబుల్, ఓపెన్ టాప్ ఒక కారు. సిద్ధుకి ఇష్టమా? లేదు, నాకు యూఎస్లో ఉంది. ఇక్కడ నాకు కార్లు పెద్ద. కార్లు పిచ్చి ఇద్దరిలో ఎవరు? సిద్ధు. నా కార్ల గురించి ఏం తెలియదు సార్. కార్ల గురించి ఇంట్రెస్ట్ చూడలేదు. ఓకే. ఇట్ విల్ టేక్ ఫ్రమ్ A to B. నేను షూటింగ్ కూడా ఊబర్లో వెళ్ళిపోతాను. ఎందుకంటే డ్రైవర్ పొద్దున్న లేపి వాడిని పిలిపించి 4:35కి లేచి వాడిని. సో ఐ టేక్ ఊబర్లో వెళ్ళేసి దింపేస్తాడు. నాకు హాయ్ ఊబర్ అంటే, నన్ను డ్రాప్ చేయి, నీ సావు నువ్వు సావని. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఊబర్ వేసుకొచ్చి. ఇప్పుడు అంటే జనరల్గా మామూలుగా అయితే ఐ డోంట్ ఎందుకు లేపడం డ్రైవర్ని పొద్దునే, పాపం వాడు 4:30కి లేచి పడుకుంటాడు కదా అని. సో మామూలు ఉంటే ఇప్పుడు డ్రైవర్తో వచ్చా. జనరల్గా ఒక 10-9 o'clock లంచ్ ఉన్న వ్యవహారాలు ఏమైనా ఉంటే మార్నింగ్. మీ ఇద్దరు హ్యాంగ్ అవుట్ అయ్యారు ఎప్పుడన్నా? అవుతారా? డెఫినెట్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మొన్న బర్త్డే అప్పుడు కూడా నేను యూఎస్లో ఉన్నా. సో వాడు ఏదైనా పార్టీస్ ఏదైనా ఇచ్చినప్పుడు కూడా నేను ఛాన్స్ దొరికితే వెళ్ళిపోతా సార్ యూరోప్కి ఇక్కడ. సో లాట్ ఆఫ్ పీపుల్, ఈవెన్ ద ఉమెన్ హూ హ్యావ్ డేటెడ్ విత్, దే యూస్ టు కాల్ మీ ఐఎమ్ ఫ్లైట్ రిస్క్.
ఈడు ఛాన్స్ దొరికితే వెళ్ళిపోతాడు, హాలిడే వస్తే వెళ్ళిపోతాడు. ఓకే. ట్రావెల్ బాగా ఇష్టం, వెళ్ళిపోతాడు. ఏమని పిలుస్తాడు, అన్న అని పిలుస్తాడా లేకపోతే చైతు. చైతు అంతే. మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. సో ఇప్పుడే మా అందరికి తెలిసింది చైతు జొన్నల గడ్డ అని. జొన్నల గడ్డ అనేది బాగా ఫేమస్ అయిపోయింది. ఇంటి పేరు కూడా అదేనా? అమ్మ నాన్న బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకో. అంటే నేను కూడా వచ్చేసాను, నేను రాను అనుకున్నారు, బేసికల్ అక్కడే ఉంటారు కదా. ఈ సినిమా బికాస్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ ఆల్సో కేమ్ బ్యాక్ కాబట్టి దే ఆర్ లైక్ ఓకే, ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు ఆల్మోస్ట్. సో దే ఆర్ హ్యాపీ. సూపర్. 2 కళ్ళు ఇండస్ట్రీకి. సో ఎనీహౌ విష్ యూ గుడ్ లక్ సార్. మంచి మూవీస్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మూవీ ఫ్రమ్ సిద్ధు అండ్ చేతు ఆల్సో. థ్యాంక్ యూ. హోప్ఫుల్లీ కలిసి చేయాలి. అన్న తమ్ముళ్ళుగా చేయండి, లేకపోతే నాన్న కొడుకులుగా చేయండి. దేనికైనా వర్కౌట్ అవుతుంది. సో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్కి ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి మీకోసం కథలు రాసుకొని ఉంటారు అందరూ. హోప్ఫుల్లీ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చేతు జొన్నలగడ్డ గారు. థ్యాంక్ యూ సార్.